V3 న్యూస్. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం అరికితోట పంచాయతీ మా ప్రతినిధి తవిటిరాజుతో ముఖాముఖి భేటీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పెంకి భీమయ్య. మాజీ ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా అరుణ, అలాగే ప్రెసిడెంట్గా 5 పర్యంలో పదవులు చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం 2026 స్థానిక ఎన్నికలకు మేము మళ్ళీ గెలుస్తాం. అలాగే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని ఒక ఎంపీపీగా గట్టిగా చెప్తున్నాను. నేను 5 పర్యంలు పోటీ చేసి విజయం సాధించుకొని వెళ్ళాను. ఎప్పుడు ఓటమి చెందలేదు. మాజీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు అంత తేటగా లేదని ఏదో పార్టీలో ఉన్నాను కదా అని చెప్తున్నాను. సార్, ఒక సరాసరి సుదీర్ఘంగా 4 పర్యములు, 2 పర్యములు సర్పంచ్గా, మీ సతీమణిగా, అలాగే మీరు సర్పంచ్గా చేస్తున్నారు. అయినప్పుడుగా మనలో ఉప ఎంపీపీగా ఎవరైతే మీ యొక్క కోడలు గారిని నిలబెట్టడం జరిగిందని చెప్పి ఉన్నారు. అయితే నియోజకవర్గంలో మీకు సీట్ ఇచ్చారా, లేదా ఇండివిజువల్గా మీరు పోటీ చేసి గెలుచుకున్నారా? అప్పుడు మా టికెట్ అడిగితే మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వలేదండి. అందరు చెప్పినా సరే టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి 400 చిల్లర మెజార్టీ మీద గెలుచుకొని ఇప్పుడు పార్టీకే కొట్టబడి ఉన్నాం. అపోజిషన్ వాళ్ళు వచ్చి నాన్న ఒత్తిడి చేసినా సరే మేము చోటు ఇవ్వలేదు, పార్టీకి కొట్టబడి అనుకుంటాం. బొత్స సత్యబాబు మీ పట్ల ఎటువంటి ప్రవర్తన చూపిస్తున్నారు? బొత్స సత్యబాబు గారు అభిమానం మేమంటే చంద్రశేఖర్ గారు కానీ బొత్స సత్యబాబు గారు, పార్వతీపురం నియోజకవర్గం జోగారావు ఎక్స్ ఎమ్మెల్యే, మీ పట్ల ఎటువంటి ఆయన వల్ల సంబంధం లేదు. ఓకే. అలాగే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు మీరు పూర్తి స్థాయిలో ఎన్నికలకి సిద్ధమై ఉంటారా? ఎన్నికలకి నోటిఫికేషన్ అయిన తర్వాత ఎస్ అయితే మేము సిద్ధపడతాం. బీసీ అయినా సరే ఒక క్యాండిడేట్ని సిద్ధపెట్టి మేము నిలబడి మా పార్టీ తరఫున మేము గెలిపించుకోవడం సిద్ధం. మీ యొక్క సత్తా చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఓటమి అనేది కనబడలేదు. అందుచేతనే ఇప్పటిదాకా రాజకీయ చరిత్ర మా ఇంట్లో అలా ఉంది. ఇప్పటిదాకా సార్, మీరు సుమారుగా ఎన్ని పదవులు చేసి ఉంటారు? పదవులు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఉప సర్పంచ్, సర్పంచ్, అలాగే వైస్ ఎంపీపీ, అలాగా మీ యొక్క పదవి కాలము ఎన్ని ఇచ్చి ఉంటారు ఈ యొక్క పంచాయతీలో? మీ యొక్క పంచాయతీలో నేను సర్పంచ్నే కానీ ఉప సర్పంచ్ కానీ ఏది చేయలేదు. ఓకే సార్. అక్కడ జిల్లాలోనే ఎస్ సొసైటీ సెక్రటరీగా ఇచ్చారు. ఓకే సార్. ఒకసారి జాయింట్ సెక్రటరీకి ఇచ్చారు, రెండోసారి. అంచేత మరి అక్కడి నుంచి మరి ఇట్లే మామూలుగా ప్రెసిడెంట్గా ఉంటాను. మా కోడలు ఎంపీపీ చేయించాం. ఎంపీపీ మేడం గారి పేరు వైస్ ఎంపీ అరుణ, పెంక్ అరుణ. ఏ సమయంలో చేసి ఉంటారు? అంటే పెంక్ అరుణ అంటే మేము విన్నాం, నేను విన్నాం. ప్రెజెంట్ ఓకే సార్. ప్రెజెంట్ ఆవిడ వైస్ ఎంపీ. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆవిడ వైస్ ఎంపీ. మరి జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఏ గ్రాంట్లు పెద్దగా లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఎట్లేవు. ఊరు డెవలప్మెంట్ ఉంటుపడ్డది. గ్రామ ప్రజలు మటుకు మంచోళ్ళు. అన్ని క్యాస్ట్లు. గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వంకి టీడీపీ ప్రభుత్వం వ్యత్యాసం అంటే వీళ్ళు ఏమంటారు, సూపర్ సిక్స్ అన్నారు. అది సక్సెస్ అయ్యిందా? మీరు ఒక సీనియర్ నాయకులు, అనేకమైన పదవులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏ దానికి కూడాను ఏది చేయలేపనరు. ప్రతి దానికి పెన్షన్లు తీసేయడం, మామూలుగా రైతులు ఇబ్బంది పెట్టి యూరియా లేకుండా ఇబ్బంది పెట్టడం, నానా రకాలు చేస్తాను ఈ గవర్నమెంట్. అందుచేత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన సుఖం లేదు. అది సార్, నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, 2026 స్థానిక ఎన్నికలు. అలాగే నోటిఫికేషన్ వచ్చింది 2026 జనవరికి ఎన్నికల కమిషన్ పెట్టడం జరిగింది. అయితే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఎస్ అయితే పోటీ చేస్తామండి. ఓకే. బీసీ అయితే మా తాలూకు క్యాండిడేట్ని ఒళ్ళో పెడతాం. దాన్ని పెడతారు.
సార్ ఇప్పుడు అపారమైన అనుభవం మీకు ఈ యొక్క ఆరికోట్లో ఉంది. ఈ రాజకీయ ప్రశ్న సరాసరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ పర్యము? 44 సంవత్సరాలు సార్ మీ హయాంలో రోడ్లు కాలువలు కానీ మేము చేశాం, ఇతర కార్యక్రమం చేశాం. కాలువలు చేసాం, రోడ్లు చేసాం, డెవలప్మెంట్ చేసాం. మరి ఇప్పుడు చేయలేకపోయాం. జగన్ టైం కానించి మరి చేయలేకపోయాం, గ్రాంట్లు లేక. సార్ మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు? నేను 7th క్లాస్. 7th క్లాస్ చదువుకుని ఎన్ని పనులు చేసి ఉంటాయి అప్పటికి 7th క్లాస్ అంటే అంత తెలియజేస్తున్నాయి. వెళ్ళలేదండి, నాకు కానిస్టేబుల్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఉండేది. శ్రీకాకుళం జిల్లా వస్తే అప్పుడు కానిస్టేబుల్ వస్తే మా ఫ్యామిలీ, మా అమ్మ, మా పెద్దమ్మ, మా మాయ్య వెళ్ళలేదు. అంటే పోలీస్ అనకైనా ఆ రోజుల్లో వద్దు చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పి అదొక నిబంధన అయిపోయా మీ టైంలో? అది కాదు, ఇక్కడ మా అన్నయ్య కానీ ఇంకొక అన్నయ్య వేరే దగ్గర ఉద్యోగం చేసుకుని ఉండిపోయాం. ఇక్కడ మా కుటుంబానికి దొన్నేవుడు లేరని, నువ్వు పెద్దకు లేదని ఉండమని చెప్పారు. మరి వాళ్ళు ఇచ్చారు. అంటే పోలీస్ అనగానే సొంత అన్నదమ్ముడిని సరే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక నిబంధన మీ వయసులో, అంటే మాకు తెలిసిన ఇంటర్వ్యూలో వచ్చింది అనమాట. దాని పరంగా అడుగుతున్నాను. అదేం కాదండి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు మీ పట్ల ఉన్న భరోసా ప్రభుత్వం లేనప్పుడు కూడా ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే గారి భరోసా లేదండి. ఆయన మార్గం ఆయన ఉండగానే కొబ్బరి లేదు, ఒక మీటింగ్ లేవు, ఏటీ లేవు. అప్పలేదు, చిన్నపల్లెడు. మరి వేణి గారు కూడా మీకు ఏమైనా మాట్లాడడం కానీ ఇతర కార్యక్రమాలు చేయండి, మేమున్నాం భరోసా అనే ఏమంటారు? ఏటీ లేదు, భరోసా ఇచ్చిన లేరు. లేకపోతే భరోసా ఇచ్చిన ఉన్నట్టుగా అయితే ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీ మంచి బలైపోతారు అనుకున్నాం. అలాగే మీ యొక్క సీనియర్ నాయకులు మీరంటే ఒక స్థానం ఉంది, మీకంటే ఒక విధమైన మీద ఉంది. ఎవరు భవిష్యత్తున జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం, ఆయన యొక్క థియరీ మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి సీఎం ఎలక్షన్ కలిగే ఎమ్మెల్యే సీఎం ఎలక్షన్కి అప్పుడు పరిస్థితులు బట్టి ఎలా ఉంటాయి చెప్పలేమండి. ఆయన పట్ల మీ యొక్క భావం ఏంటి? జగన్మోహన్ ఆయన యొక్క భావం అంటే మరి ఆయన అంతే అభిమానం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం వస్తుంది. అందుచేత ఆయనకి పార్టీ పరంగా చేసి పెడతాం వైఎస్ఆర్సీపీ. ఓకే సార్, థ్యాంక్ యూ.